హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు. రిక్వెస్ట్ వీడియో అండి, చాలాసార్లు అడిగారు నన్ను. సో ఇది డైమండ్ ఫేషియల్ కిట్ అనమాట, విఎల్సిసిది. సో ఇది అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు యూస్ చేసుకోవచ్చు అండి. చాలా బాగా గ్లో వస్తుంది. సేమ్ మనం పార్లర్లో ఎలా చేయించుకుంటే ఫేషియల్ గ్లో వస్తుందో సేమ్ అలాగే ఇది కూడా వస్తుంది అనమాట. సో దీని గురించి తెలుసుకుందాం, అసలు ఏముంది అనేది కూడా చూద్దాం ఒకసారి. మీకు మొత్తం ఇక్కడే ఉంటుంది బ్యాగ్స్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కొనుక్కోవాలంటే తీసుకోండి. ఇది మనకి 3-4 టైమ్స్ వరకు పనికి వస్తుంది అనమాట. మనం పార్లర్లో 2000-3000 పెట్టి ఖర్చు పెట్టే బదులు ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. దీనికి ఒక ఫ్రీ కూడా ఇచ్చారండి, విఎల్సిసి అది క్రీమ్ ఒకటి కూడా ఫ్రీగా ఇచ్చారు. సో ఇదనమాట ఆయుర్వేదిక్ది. విఎల్సిసి ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగుంటాయండి, మీకు నేను చాలాసార్లు చెప్పాను కూడా. దీనిలో చూసారు కదా 6 ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇవి మనకి ఫేషియల్ ప్రాసెస్కి. సో అవి ఏంటి అనేది చూడండి ఒకసారి మీరు. ఫస్ట్ది క్లెన్జర్ అండి, ఆ తర్వాత స్క్రబ్కి యూస్ చేస్తాం, తర్వాత లోషన్ ఉంది, ఆ తర్వాత జెల్ ఉంది, అండ్ అలాగే మాస్క్, మాయిశ్చరైజర్ కూడా ఉందన్నమాట వీటిల్లో. సో ఇప్పుడు ఫస్ట్ నేను క్లెన్జర్గా వాడుతున్నాను దీన్ని. ముందైతే నేను ఫేస్ వాష్ చేసేసానండి. మీకు చెప్పాను కదా, ఎంత ఫేస్ వాష్ చేసినా మన ఫేస్లో కాస్త మురికి అనేది పోర్స్ దగ్గర అంతా ఉండిపోతుంది అనమాట. సో దాన్ని మనం ఫస్ట్ క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ. సో టోనర్ లాగా ఇది యూజ్ అవుతుంది ఫస్ట్ది మనకి. సో ఫస్ట్ సెకండ్ స్టెప్ అలా ఉంటాయన్నమాట మనకి, వాటి మీద నెంబర్ ఉంటుంది కన్ఫ్యూజన్ లేకుండా. సో ఫస్ట్ది మనం క్లెన్జింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా అప్లై చేసేసుకోండి, ఒక 2 మినిట్స్ మసాజ్ చేసినట్టు చేయండి. ఆ తర్వాత కాటన్ తోటి కానీ లేకపోతే ఫేస్ వాష్ అన్నా చేసేసేయండి. మీ దగ్గర కాటన్ లేకపోతే కనుక ఫేస్ వాష్ చేయండి. కాటన్తో చేస్తే ఏంటంటే కొంచెం క్లీన్ అయిపోతుంది అనమాట నీట్గా, ఎందుకంటే మనం కొంచెం దాన్ని స్క్రబ్ చేసినట్టుగా అంటాం కాబట్టి క్లీన్ అయిపోతుంది. నేను ఇవి ఎక్కువసేపు చేశానండి, బట్ టైం వేస్ట్ లేకుండా, అంటే మీరు బోర్ ఫీల్ అవ్వకూడదు కాబట్టి ఆ టైమింగ్ నేను కొంచెం త్వరగా వీటిని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. బట్ టైమింగ్ ప్రకారం కరెక్ట్గా చేసుకుంటేనే గ్లో అనేది వస్తుంది అనమాట. ఒక 2 మినిట్స్ అట్లా చేసి వెంటనే కాటన్ తోటి మీరు దీన్ని తీసేసేయండి. సరే, నేను ఇప్పుడు కాటన్ తోటి మొత్తం ఇట్లా క్లీన్ చేసేస్తున్నాను. క్లీన్ చేసేసిన తర్వాత కూడా నేను ఒక్కసారి మళ్ళీ వాటర్ తోటి అట్లా ఫేస్ వాష్ చేసేసాను. ఓన్లీ వాటర్ మాత్రమే యూస్ చేసి వాష్ చేసేసాను అనమాట. ఆ జిడ్డుతనం కానీ ఏమీ ఉండకుండా స్కిన్ మీద క్లీన్ చేసేసాను. తర్వాత మనం సెకండ్ స్టెప్ చేస్తున్నామండి ఇక్కడ, స్క్రబ్బింగ్ అనమాట. మనకి స్క్రబ్బింగ్లోనే స్కిన్ బాగా ఎక్స్ఫోలియేట్ అవుతుంది, అంటే డీటాక్సిఫై అయిపోతుంది మొత్తము. స్కిన్ అంతా డిస్ఫై చేసి అలాగే డర్ట్ రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఈ స్క్రబ్బింగ్లోనే మనకి స్కిన్ అనేది చాలా బాగా తయారవుతుంది అనమాట. ఈ డైమండ్ ఫేషియల్లో మనకి జోజోబా ఆయిల్ అలాగే చాలా మంచి ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయండి. సో డైమండ్తో ఇవి ప్రిపేర్ చేసినవి కొన్ని ఉన్నాయన్నమాట. సో అందుకే దీనికి డైమండ్ మసాజ్ అని వచ్చింది. సో దీన్ని స్క్రబ్ చేసేసేయాలి మనం టోటల్గా. ఇక్కడ స్క్రబ్ పార్ట్లో మనకి చాలా వరకు స్కిన్లో డర్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో అంతవరకు మనం వెయిట్ చేయాలి, కొంచెం ఓపిక్గా మసాజ్ చేసుకోవాలండి, లేకపోతే ఏవైతే డర్ట్ ఉందో అది ఏమీ పోదు. అందుకని కొంతసేపు మసాజ్ చేసుకోవాలి మనం. మసాజ్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసేసేయాలి. ఇప్పుడు అది ఫేస్ వాష్ చేసేసానండి. నెక్స్ట్ నేను అప్లై చేస్తున్నది థర్డ్ అనమాట స్టెప్. ఇది లోషన్ అనమాట, మనకి డైమండ్ లోషన్ ఇది. సో ఇదేంటంటే దీనిలో కూడా మనకి ఆలివ్ ఆయిల్ ఉంటుంది, అలాగే డైమండ్ బాష్మాన్ ఉంటుందన్నమాట. సో ఇదేం చేస్తుందంటే ఒక డిఫెన్స్ మెకానిజం అనమాట. మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ లోషన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది అప్లై చేయాలండి, ఫేస్ మీద మొత్తం అప్లై చేసేసి జస్ట్ క్లీన్ చేసేసుకోవడమే. క్లీనింగ్ అంటే కావాలంటే మీరు వాష్ కూడా చేసేసుకోవచ్చు అనమాట ఫేస్ని. జస్ట్ ఇది కూడా పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు మనం మసాజ్ చేయాల్సి వస్తుంది ఈ క్రీమ్ తోటి కూడా. సో చూసారు కదా, ఇలా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఈ క్రీమ్ ఒక లేయర్ లాగా ఫామ్ అవ్వాలి స్కిన్ మీద. సో దీన్ని లోషన్ జస్ట్ ఇట్లా మసాజ్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత దీన్ని నార్మల్ వాటర్ తోటి మళ్ళీ రిమూవ్ చేసేయండి. సో నేను అది అప్లై చేశాను, మసాజ్ చేసేసాను. ఇప్పుడు ఫేస్ని వాష్ చేసేస్తున్నానండి. ఇప్పుడు వాష్ చేసేసాను ఇక్కడ. సో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ మసాజ్ జెల్ అనేది మనకి. సో దీన్ని కూడా ఫస్ట్ అప్లై చేసేసుకోవాలి. ఫేస్ని ముందు మంచిగా నీట్గా క్లియర్గా చేసుకొని ఆ తర్వాత మనం అప్లై చేసేసుకోవాలన్నమాట ఇది కూడా.
సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్కిన్ అనేది మంచిగా పోర్స్ ఏమైతే ఉంటాయో, క్లాగ్డ్ పోర్స్ ఉన్నాయో అవన్నీ నీట్గా దానిలో ఉన్న డర్ట్ అంతా రిమూవ్ అవుతుందండి. ఇక్కడ చూడండి, నాకు కూడా ఒక పింపుల్ వచ్చింది, ఇలా అవుతుంది అది. సో అందుకోసం నేను ఫేస్ని మొత్తం ఫస్ట్ టోనింగ్ చేశాను, ఎందుకంటే డస్ట్ ఉన్నప్పుడే మనకి పింపుల్స్ వస్తాయి అన్నమాట ఫేస్ మీద. సో అది కూడా క్లీన్ చేసేయడానికి ఇప్పుడు ఈ డైమండ్ ఫేషియల్ని యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు జెల్ అండి, నేను యూస్ చేస్తుంది డైమండ్ మసాజ్ జెల్ అనమాట ఇది. సో ఈ జెల్ యూస్ చేసినప్పుడు స్కిన్ బాగా ఎన్రిచ్ అవుతుంది అనమాట. ఇది టోటల్గా దీనిలో ఆలివెరా ఉంటుంది. అలాగే ఇది ఏమవుతుందంటే మనకి ఏజనింగ్ అవుతుంటాం కదా, అంటే లైక్ పొల్యూషన్ వల్ల వీటితోటి బాధపడుతుంటాం కదా, అప్పుడు స్కిన్ మీద మనకి పింపుల్స్ అవన్నీ వచ్చేస్తాయి కదా. సో అవన్నీ రాకుండా ఈ జెల్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్ లాగా మనకి ఇది హెల్ప్ చేస్తుందండి. సో కంపల్సరీ దీన్ని కూడా అప్లై చేసేసుకోవాలి ఫేస్ మీద. ఈ జెల్నంతా అప్లై చేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మనం మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసిన తర్వాత నార్మల్గా రిమూవ్ చేసేసేయాలన్నమాట. అంటే నార్మల్గా వాటర్ తోటి మనము వాష్ చేసేసుకోవచ్చు ఫేస్ని. సో ఫ్రెండ్స్, ఇది ఫాలో అవ్వండి. మీకు ఇది నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. ఎందుకంటే మనం పార్లర్లో ఈ డైమండ్ ఫేషియల్కి చాలా చాలా ఖర్చు పెడతాము యాక్చువల్గా చెప్పాలంటే. సో ఆ ఫేషియల్ ఏదో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఇది ఆఫర్డబుల్గా ఉంటుంది, పెద్ద కాస్ట్ ఏం కాదు. మనం డైమండ్ ఫేషియల్ అంటే అట్లీస్ట్ ఒక 800 900, కొంత సిటీస్లో అయితే 2000 వరకు పే చేసి కూడా మనం ఫేషియల్స్ అనేవి చేయించుకుంటాము. అలా కాకుండా తక్కువ ప్రైస్లోనే మనం ఇంట్లోనే డైమండ్ ఫేషియల్ చేసేసుకోవచ్చు అనమాట. సో పైగా ఇంకోటి ఏ విషయం ఏంటంటే మనకు కొంచెం ఓపిక కావాలి, మసాజ్ టెక్నిక్స్ కావాలన్నమాట. అప్పుడే మనకి చక్కగా ఫేషియల్ అనేది అవుతుంది ఇంట్లోనే. సో చూసారు కదా, నేను అప్వర్డ్ డౌన్వర్డ్ అలాగే ఈ చీక్ బోన్ ఏదైతే ఉందో మనకి లైన్ వచ్చేలాగా చక్కగా మసాజ్ చేస్తున్నాను ఈ క్రీమ్ తోటి. సో ఈ ట్యాపింగ్ మోషన్ వల్ల ఏమవుతుందంటే మనకి ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగినప్పుడు స్కిన్లో బాగా గ్లో అనేది వస్తుంది అనమాట మనకి ఎప్పుడైనా సరే. సో అందుకని కంపల్సరీ ఇలాంటి మసాజ్ చేసుకోవాలి. ఇది డార్క్ సర్కిల్స్కి అలాగే స్ట్రెయిన్ ఉంటుంది కదా కళ్ళ కింద, ఆ స్ట్రెయిన్ అనేది కూడా మనకి పోయి ఫేస్ అనేది చాలా బ్రైట్గా తయారవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను అది కూడా అయిపోయిందండి, ఫేస్ వాష్ చేసేసాను. ఫేస్ వాష్ చేసేసిన తర్వాత మనం ఇప్పుడు 5th స్టెప్కి వెళ్ళబోతున్నాము. 5th స్టెప్ అంటే మాస్క్ అనమాట. ఈ మాస్క్లో మనకి ఆరెంజ్ పీల్ అలాగే విటమిన్ ఈ ఉందనమాట. ఇది స్కిన్ను బాగా క్లెన్జింగ్ చేస్తుందండి. అంటే ఈవెన్గా ఉంటుంది టోన్. కొంతమందికి కొన్ని దగ్గర మచ్చలు మచ్చలుగా ఉండడం అలా ఉంటుంది కదా. సో అవన్నీ పోయి స్కిన్ అనేది ఈవెన్గా తయారవుతుంది అనమాట. వైట్గా ఉండేవాళ్ళు వైట్గా స్కిన్ అనేది కనిపించడం, అలాగే బ్రౌన్గా ఉన్నప్పుడు స్కిన్ అనేది ఈవెన్గా కనిపిస్తుంది అనమాట. మచ్చలు ఏమీ కనిపించకుండా క్లియర్గా ఉంటుందండి ఫేస్ అనేది. సో ఈ మాస్క్ని మనం అప్లై చేసి జస్ట్ ఒక 2 మినిట్స్ మసాజ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు ఫేస్ మీద దాన్ని అలాగే వదిలేసేయాలి, వెంటనే కడగకూడదు. మనకి ఈ ఫైనల్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం డైమండ్ ఫేషియల్ని కాసేపు మన ఫేస్ మీద ఉంచుతాం ఇక్కడ. సో ఈ మాస్క్ మనకి స్కిన్ను తెల్లగా చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే క్రిస్టల్ క్లియర్గా అవుతుందండి, బాగా షైన్ అవుతాము, బ్రైట్ అయిపోతాము. అందులో ఈ మ్యారేజ్ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చేసుకోవాలంటే కనుక ఒక 15 days ముందు ఇది చేసుకున్నా సరిపోతుంది. ఫేస్ అంతా క్లారిటీ ఉంటుంది. దాని తర్వాత మీరు రెగ్యులర్గా సన్ స్క్రీన్స్ యూస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వచ్చిన గ్లో అనేది పోదనమాట. ఎప్పుడు కూడా మ్యారేజ్కి ఒక 5 days ముందు 6 days ముందు ఎటువంటి ఫేషియల్స్ వేయకూడదు. ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే యూస్ చేయాలన్నమాట ఫేస్ మీద, ఎందుకంటే పడకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో మీరు ఇలాంటివి అప్లై చేసుకునేటప్పుడు ఒకవేళ మ్యారేజ్ ఉంది అంటే కనుక మీరు కంపల్సరీ ఒక 15 days ముందు అప్లై చేసి చూసుకోండి. మీకు అంతా బాగానే ఉంది, వర్కౌట్ అయితే కనుక మళ్ళీ మ్యారేజ్కి ఒక 10 days ఉందనగా అప్పుడు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట దీన్ని. ఇది ఒక 10 minutes వరకు ఈ ప్యాక్ని అలాగే పెట్టేసేయండి ఫేస్ మీద. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. 10 minutes తర్వాత ఆరిపోతుందండి ఫేస్ ప్యాక్ అనేది. అప్పుడు మీరు వాష్ చేసేసుకోండి ఫేస్ని చక్కగా. ఇప్పుడు చూసారు కదా ఫేస్ ఎంత గ్లోయిగా ఉందో. మీరు ఫస్ట్ బిట్కి ఇప్పటికి చూడండి, ఫేస్ చాలా గ్లోగా తయారై ఉంటుంది. ఎందుకంటే అంత నీట్గా ఫేస్లో ఉన్న మురికంతా వెళ్ళిపోతుంది, స్కిన్ బాగా గ్లోయిగా ఉంటుంది అనమాట. నన్ను చాలామంది అడుగుతున్నారు ఫేస్ గ్లోగా ఉండడానికి ఏదన్నా అని. ఈ ఫేస్ చాలా గ్లో అవుతుందండి డైమండ్ ఫేషియల్ తోటి మీకు. సో దాని తర్వాత మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోండి, సరిపోతుంది. ఆ మాయిశ్చరైజర్ ఇచ్చుంటారండి, అది అప్లై చేసేసుకోండి, సరిపోతుంది.
మాయిశ్చరైజర్ ఒక్కటి అప్లై చేసేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసేసుకోవచ్చు. స్కిన్ని ఆ రోజంతా మాత్రం కంప్లీట్గా సోప్ అనేది అవాయిడ్ చేసేసేయండి. మీరు స్నానం చేసేటప్పుడు కూడా ఫేస్కి సోప్ పెట్టకండి. అట్లీస్ట్ ఒక 24 hours వరకు అస్సలు సోప్ పెట్టద్దు, ఓకేనా. తర్వాత కూడా ఫేషియల్ ఏమీ పెట్టద్దు, ఒక 1 week వరకు కూడా ఏమీ అవసరం లేదు. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే కనుక వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.